రాజధానిగా విశాఖ మారనుంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే నగర పరిధిలో భూమి ఒక సమస్యగా మారబోతోంది. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. కొండలపై ఉన్న భూములను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో ప్రభుత్వ భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక ఐటీ కంపెనీలు, పర్యాటక సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. గూగుల్ సంస్థ సాధారణ కార్యాలయంతో పాటు డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇన్ఫోసిస్కు 2 ఎకరాల స్థలం ఉంది. క్యాంపస్ ఏర్పాటుకు ఇంకా భూమి అవసరమని చెబుతోంది. టీసీఎస్ ప్రస్తుతం మిలియనీర్ టవర్స్లో కార్యకలాపాలకు ముందుకొచ్చినా శాశ్వత క్యాంపస్కు భూమి కావాలని అడుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖలో కొండలు, అక్కడున్న భూములను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చునో ప్రణాళిక రూపొందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ముంబైలో కొండలను 100% సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ అలా లేదు. ఐటీ సంస్థలకు కొండలపై ఎకరాల కొద్దీ భూమి కేటాయిస్తే చిన్న చిన్న భవనాలు నిర్మించి ఏదో అలా కంపెనీలు నడిపిస్తున్నారు. దీనిలో మార్పు తీసుకురావాలని పరిశ్రమల శాఖ యత్నిస్తోంది. ఇప్పటికే భూములు పొంది భవనాలు నిర్మించిన వారు అదనపు అంతస్తులు నిర్మిస్తే రాయితీలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీలో ప్రకటించింది. ప్రస్తుతం రిషికొండ, మధురవాడల మధ్య ఉన్న కొండలను కలుపుతూ ఉన్న కొండలను ఏపీ ఐఐసీసీ ఐటీ ఆర్థిక మండళ్లుగా ప్రకటించింది. వాటిపై ఐటీ సంస్థలకు 2 దశాబ్దాల క్రితం నుంచి భూములు కేటాయిస్తూ వస్తోంది. హిల్ నెంబర్ 1లో 2 కంపెనీలకు స్థలాలు కేటాయించారు. మిరాకిల్ కంపెనీకి 5 ఎకరాలు ఇవ్వగా మరో కంపెనీ ఫ్లూయెంట్ గ్రిడ్కు 2 ఎకరాలు కేటాయించారు. విశాఖ నగరం చుట్టూ ఉన్న కొండలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే అన్ని విధాలుగా బాగుంటుందని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.